ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనం వచ్చేసాము. వినాయక చవితులు అనగానే మనకి ప్రతి ఒక్క వీధి కూడా ఒక ఆలయంలాగా తయారైపోతుంది. ప్రతి ఒక్క ప్రేక్షకులు భక్తులుగా తయారైపోతుంటారు. విఘ్నాలకి అధిపతి అయిన విఘ్నేశ్వరుడు యొక్క పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటి పండుగ వచ్చినప్పుడు ప్రతి ఒక్క వీధి కూడా ఒక ఆలయంలాగా తయారైపోయి అంగరంగ వైభవంగా ప్రేక్షకులందరూ కూడా ప్రజలందరూ భక్తులుగా మారిపోయి ఈ యొక్క ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ యొక్క ఫెస్టివల్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న వారిలో ఎన్ఆర్ఐలు ముఖ్యంగా ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ఎన్ఆర్ఐలు ఎప్పుడెప్పుడు ఈ ఫెస్టివల్ వస్తే ఎప్పుడు వాళ్ళ యొక్క స్వదేశానికి వచ్చి ఈ యొక్క ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఈ యొక్క ఫెస్టివల్ అనగానే ప్రతి ఒక్కరికి తెలంగాణలో మరి ముఖ్యంగా తెలంగాణలో ఖైరతాబాద్ ఫెస్టివల్, ఖైరతాబాద్ విగ్రహాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క క్రియేటివిటీని ఉపయోగించి విచిత్రమైన విశేషమైన విగ్రహాల్ని స్థాపిస్తూ ఉంటారు. అలాంటి ఒక విచిత్రమైన విశేషమైన విగ్రహాల్ని నేను ఇప్పుడు మీకు అందరికి చూపించడానికైతే నేను ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ మనం ఉన్నాము జియాగూడలో ఉన్న ఈ యొక్క శ్రీకృష్ణ అవతారంలో ఉన్న ఈ యొక్క వినాయకుడి దగ్గరికి అయితే నేను ఇప్పుడు తీసుకొచ్చేసాను. ఈ యొక్క విగ్రహం చూస్తున్నట్టే మనందరికీ కూడా వేరే వేరే విగ్రహాల రూపంలో అంటే మట్టి విగ్రహం కానీ ప్లాస్టిక్తో చేసిన విగ్రహాలతో కానీ లేకపోతే ఈకో ఫ్రెండ్లీతో కూడా మనం విగ్రహాలను తయారు చేస్తూ ఉంటాం. అవన్నీ ఒక ఎత్తు అయితే వాళ్ళ యొక్క క్రియేటివిటీని జోడించి వాళ్ళు విచిత్రంగా అంటే వాళ్ళు ఒక కృష్ణుడి అవతారంలో మనం కృష్ణాష్టమి అనగానే ఓన్లీ కృష్ణుడిని మాత్రమే పూజిస్తూ ఉంటాము. కానీ వినాయక చవితి రోజున కృష్ణుడి ఆకారంలో వినాయకుడిని చేస్తున్నారంటే ఇది ఒక వినూత్నమైన ఆలోచన అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క వినూత్నమైన ఆలోచనకి కారణం ఎవరు అండ్ ఈ యొక్క ఆకారంలో పెట్టాల్సిన అవసరం ఏంటి, ఈ యొక్క ఆలోచన ఎవరికి వచ్చింది, మనతో పాటు వాళ్ళు ఉన్నారు, ఆ యొక్క అసోసియేషన్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి, హ్యాపీ వినాయక చతుర్థి. థ్యాంక్ యూ, విష్ ద సేమ్. ఓకే, మీ యొక్క అంటే ఈ అసోసియేషన్లో ఎప్పటి నుంచి ఈ విగ్రహాలని ప్రతిష్ఠిస్తూ ఉంటారు అండ్ ఈ ఆలోచన ఎవరికి వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అసోసియేషన్ పేరు వచ్చేసి అజయ్ అండ్ సాగర్ యూత్ అసోసియేషన్. సో బేసిక్గా దీన్ని జయ గణేష్ అంటారు, జియాగుడాక రాజా అంటారు. ఆల్మోస్ట్ 35 ఇయర్స్ నుంచి మేము ఇక్కడ వినాయకుడిని స్థాపిస్తున్నాము. సో ఇది వచ్చేసి చౌదరి ఆర్ట్స్ వాళ్ళ ఐడియా వచ్చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ది, జయ, లఖన్, ఈ అమ్మ ఇంకా ఫ్రెండ్స్ అందరిది ఆలోచనతో ఈ వినాయకుడిని జరిపించడం జరిగింది. ఇది వచ్చేసి చౌదరి ఆర్ట్స్ వాళ్ళు చేశారు. ప్రతిసారి అంగరంగ వైభవంగానే జరుపుకుంటాం మేము. ఆల్మోస్ట్ దాదాపు చిన్న ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు 35 ఇయర్స్ నుంచి వినాయకుడిని పెట్టడం జరిగింది. పూజలు కానీ అన్నీ కానీ మొత్తం ఫ్యామిలీస్ కానీ యూత్ వాళ్ళు ప్లస్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఏరియా వాళ్ళందరూ కలిసిమెలిసి సహకుటుంబంగా పండుగ జరుపుకుంటాము. అయితే ఈ విగ్రహం ఈ ఫీట్స్ సైజ్ ఎంత అండి, ఎంత హైట్? సైజ్ వచ్చేసి 23 ఫీట్స్ అనుకుంటాను దాదాపు. ఇది ఆల్మోస్ట్ ప్రతిసారి ఈ ఇయర్ కొంచెం తగ్గింది కానీ ప్రతిసారి దీనికన్నా పెద్దగానే ఉంటుంది వినాయకుడు. సో ప్రతిసారి డిఫరెంట్ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అవతారాన్ని కూర్చోబెడతాము. ఈసారి కృష్ణుడు అవతారంగా మేము తీసుకొని వచ్చామన్నమాట. ఓకే, ఎలా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు? మీకు స్పెషల్గా ఏమైనా చేస్తూ ఉంటారా? స్పెషల్గా పూజలు అంటే హవన్ జరుగుద్ది, మరి సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుద్ది, మరి శాంతి పూజ అనేది ఉంటుంది, మరి అన్నీ జరుపుకుంటాం అన్నమాట. ఏరియా అందరు కలిసి డిసైడ్ చేసి అందరం కలిసి జాగరణ అనేది చేస్తాము. డైలీ పూజలు సాధారణంగా వినాయకుడికి ఎట్లా జరుపుతామో అట్లాగే జరుగుతూ ఉంటాయి. ఓకే, సూపర్, థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది వీళ్ళ యొక్క అసోసియేషన్లో ఎప్పుడు కూడా ప్రతి ఏటా కూడా ఒక్కొక్క కొత్త ఆకారంతో మేము ప్రతిష్ఠిస్తూ ఉంటాము. అంగరంగ వైభవంగా పూజలు అన్నీ జరుపుతూ ఉంటాము. ఈ యొక్క కృష్ణావతారం ఈ సంవత్సరం మేము ఈ కృష్ణావతారంలో తీసుకొచ్చాము. అంతేకాకుండా కృష్ణుడి అవతారం అంటే మాకు చాలా ఇష్టం. మా కుటుంబంలో లక్కన్ ఫ్యామిలీ అందరికీ కూడా ఈ యొక్క కృష్ణుడి అవతారంలో ప్రతిష్ఠించడం అనేది ఇంకా చాలా ఆహ్లాదకరంగా ఉందని చెప్తున్నారు. అంతేకాకుండా ఇంకా ఈవినింగ్ నుంచి వాళ్ళకి డీజేలు అండ్ సాంగ్స్ అందరూ కూడా వచ్చి చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు అందరు కుల మత భేదాలు ఏమీ చూడకుండా వచ్చి సెలబ్రేట్ చేసుకునే ఏకైక పండుగ ఏదైనా ఉంది అంటే అది వినాయక చవితి అని చెప్పుకోవచ్చు. ఈ వినాయక చవితి సాయంత్రానికి ఈ యొక్క ఫెస్టివల్స్ అన్నీ కూడా సాయంత్రం నుంచి ఈ యొక్క పూజలు అవన్నీ కూడా మనకి స్టార్ట్ అవుతూ ఉంటాయి. అండ్ ఇప్పుడు ప్రతి ఒక్క వాళ్ళ ఇంట్లో ఉన్న విగ్రహాలకు పూజలు చేసుకొని మండపాల దగ్గరికి సాయంత్రం నుంచి అయితే ఈ యొక్క ఫెస్టివల్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. అయితే వాళ్ళ ఫెస్టివల్స్ వాళ్ళ పూజలు స్టార్ట్ అవ్వకముందు నుంచే మన యొక్క ఏబిఎన్ ఈ యొక్క విగ్రహాలని మీకైతే మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఈ ఏబిఎన్ ద్వారా మీరు విచిత్రమైన అండ్ విశేషమైన ఈ యొక్క వెరైటీ ఉన్న విగ్రహాలన్నింటినీ కూడా మీరు చూడవచ్చు. ఈ విగ్రహాలను చూస్తున్నట్లయితే ఈ యొక్క ఆలోచనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఎందుకంటే శ్రీకృష్ణుడు కృష్ణాష్టమి రోజున చిన్న పిల్లలందరికీ కూడా కృష్ణుడు వేషం వేస్తూ ఉంటారు చిన్నపిల్లలకి. అలాంటిది వినాయకుడికి కృష్ణుడి వేషం వేసి
ఆ యొక్క కృష్ణాష్టమిని తలపించేలాగా వినాయక చవితిని సెలబ్రేట్ చేయాలనుకున్న ఈ యొక్క వినూత్నమైన ఆలోచనకు అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్సప్ చెప్పుకోవచ్చు. వినాయక చవితి కృష్ణాష్టమి రెండు ఒక పండగల్ని ఒకేసారి సెలబ్రేట్ చేసుకున్నట్లుగా అండ్ మనం పూర్వంలో చూసుకున్నట్లయితే భజన కార్యక్రమం అండ్ ఇంకాస్త నాటకాలు అలాంటి ఒక ఆహ్లాదకరమైన ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడైతే డీజే సాంగ్స్తో ఇంకా చిన్నపిల్లలు ఇక్కడ చూసుకున్నట్లయితే అసోసియేషన్ మెంబర్స్లో ఎక్కువ చిన్నపిల్లలే ఉన్నారు. వాళ్ళందరూ స్కూల్స్కి హాలిడే ఇవ్వడం వల్ల అందరూ ఇక్కడికైతే గుమ్ము కూడా వచ్చేస్తున్నారు. మండపాల దగ్గరికి వచ్చేసి వాళ్ళ యొక్క ఫెస్టివల్ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుందామా, వచ్చిన దగ్గర నుంచి కూడా మాతో మాట్లాడిస్తావా అక్క అన్నట్లుగా చాలా వరకు కూడా వాళ్ళు వినాయకుడు విగ్రహం దగ్గరికి కూడా వచ్చి వాళ్ళు చాలా హడావిడిగా వాళ్ళ యొక్క ఆహ్లాదాన్ని అంతటకుండా చూపిస్తూ ఉన్నారు. సో ఈ యొక్క అసోసియేషన్లో ఎవ్రీ ఏటా కూడా జరుగుతున్న ఈ యొక్క ఫెస్టివల్లో జియాగూడలో ఉన్న శ్రీ సాయి నగర్ కాలనీలో శ్రీకృష్ణ అవతారంలో ఉన్న వినాయకుడి దగ్గరికి మనం అయితే ఇప్పుడు వచ్చాము. ఇంకాస్త వినాయకుల్ని ఇంకా వెరైటీ వినాయకుల్ని మీ ముందుకైతే నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. కెమెరామెన్ వినోద్తో కేజీఆర్ సైనింగ్ ఆఫ్.